ఒకానొక సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ ఒక గట్టి పిలుపునిచ్చాడు. నిరంతరం వాళ్ళ విభాగాల్లో, వాళ్ళ వింగ్స్‌లో ఇది ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఏమిటి అంటే, ముస్లింలు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి సర్కిల్ ఏదైనా ఉంది, చదువు ఏదైనా ఉంది అంటే అది లా. అక్కడ మీరు లాయర్లు అవ్వండి, అడ్వకేట్లు అవ్వండి, జడ్జిలు అవ్వండి అనేలాగా ఆయన ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు చెబుతూ ఎంకరేజ్ చేస్తూ ఉండటం మనం గమనించాం. అందులో భాగంగా ఒక లైన్, ముస్లిమ్స్ షుడ్ పర్స్యూ కెరియర్స్ యాజ్ సుప్రీం కోర్ట్ లాయర్స్ రాదర్ దాన్ జస్ట్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ టు ఎంపవర్ ద కమ్యూనిటీ టు ఫైట్ లీగల్ బ్యాటిల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. అంటే మన హక్కులను మనం కాపాడుకోవడానికి మీరు సుప్రీంకోర్టు జడ్జిల దాకా ఎదగాలి అని చెప్పేసి, ఇంజనీర్లు డాక్టర్లు అది ముఖ్యం కాదు, వాళ్ళు చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు, మనం ఎంతసేపు అనే ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటి ఆ మాటలకి అద్దం పెట్టేలాగా ఈరోజు మనం ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి మహమ్మద్ పాషా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. लड़ाई लड़नी है क्योंकि ये हर एक समाज के ऊपर हमला है। इसी बात से आरएसएस और बीजेपी को तकलीफ है। और दिल्ली में नहीं, पूरे देश में मोदी सरकार जो है ये मशीनों की सरकार है, ये जनता के वोटों की सरकार है ही नहीं। बुनियादी बात ये है, जब तक आप लोग ये नहीं समझोगे, जनता की बात क्यों नहीं सुनना चाहते? क्योंकि ये जनता के वोटों से नहीं जीतते, ये बेईमानी के वोटों से, मशीनों द्वारा चुराए गए वोटों से जीतते। इसलिए किससे नहीं डरते? ना ये शेड्यूल कास्ट कम्युनिटी से डरते, ना शेड्यूल ट्राइब से डरते, ना ओबीसी से डरते, ना ये मुस्लिम सिख क्रिश्चियन बहुत से डरते। किसी से नहीं डरते ये, ना गरीब से, ना किसान से, किसी से क्यों नहीं डरते? क्योंकि ये मशीनों की सरकार है। आप इनको वोट देके हटा नहीं सकते। लेकिन मैं आज इसलिए आया हूं कि ये एक अच्छी शुरुआत है और इसमें सबको एक साथ रहना है। अमित शाह जी को देखा, सब कर रहे कुछ नहीं है। अमित शाह जी को तकलीफ किससे है? मुझसे। क्यों? क्योंकि मैं इनका तोड़ जानता हूं। मैं जानता हूं कि ये मशीनों की सरकार है। मैं अच्छे से जानता हूं कि मैंने 16 पॉइंट का वक्फ एक्ट दिया है। ఈ లాయర్ అంట ఇంకా మధ్యలో ఎక్కడో మాట్లాడాడు. ఇంత పెద్ద తెలివైన లాయర్ మనం ఎక్కడ చూడమేమో. ఏం మాట్లాడుతున్నాడంటే, బీజేపీ గెలిచేది జనాల ఓట్లతో కాదు, లేక వివిధ రకాలైనటువంటి ఆయా కమ్యూనిటీల ఓట్లతో కాదు, వాళ్ళు మిషన్లతో గెలుస్తున్నారు, మిషన్లను మేనేజ్ చేసి గెలుస్తున్నారు అని మాట్లాడే ఈ మేధావి లాయరు ఒక రకమైనటువంటి మతానికి సంబంధించిన ఛాందసవాది. అంతే. ఆయన ఒక ముస్లింల తరపున మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్కి అగైనెస్ట్గా అలాగే వాళ్ళని ముస్లింలకో లేకపోతే ఇతర కమ్యూనిటీలకో వ్యతిరేకంగా చూపించడంలో తెగ తపన పడిపోతూ ఈ 3 నిమిషాల 27 సెకండ్ల వీడియోలో ఒక చోట అంటాడు, ఏమనంటే, ముస్లిమ్స్ సెల్ దేర్ జ్యువెలరీ, బై వెపన్స్ అండ్ సెండ్ మోదీ షా టు జైల్. మోదీ షా వీళ్ళని జైలుకి పంపండి అని చెప్పాడు. సరే, వాళ్ళు తప్పు చేస్తే జైలుకు పంపండి అనడంలో మరి ఎలాంటి దోషం లేదు. కానీ సెల్ దేర్ జ్యువెలరీ, బై వెపన్స్ ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారాన్ని అమ్మైనా సరే వెపన్స్ కొనుక్కోండి అని ముస్లిమ్స్ని డైరెక్ట్గా రెచ్చగొడుతున్నటువంటి ఇతడు లాయర్ ఎలా అవుతాడు? ఇలాంటి లాయర్లే ఎక్కువ మంది రావాలి, సుప్రీంకోర్టు దాకా ఎదగాలి అనేటటువంటి ఓవైసీ కోరిక ఎందుకు అంత ఆలోచించదగ్గది? ఒకసారి గమనించండి. వీళ్ళ వ్యూహాలు ఎంత పకడ్బందీగా ఉన్నాయి, ఎంత ప్లానెడ్గా ఉన్నాయి, వీళ్ళ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తూ ఉంటే ఎంత భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ మూర్ఖుడు ఏమంటున్నాడు, బీజేపీ అట్లా మిషన్స్తో గెలుస్తోంది అంటే మరి ఓవైసీ ఎలా గెలుస్తున్నాడబ్బా? హైదరాబాద్ మొత్తం మీద ఇంత పట్టు సాధించినటువంటి ఓవైసీని అవే మిషన్ల ఆధారంగా బీజేపీ ఓడించేయచ్చు కదా. ఎలా గెలుస్తున్నాడు? ఎప్పుడో టైగర్ నరేంద్ర లేకపోతే ఇప్పుడున్న రాజా సింగ్ 1-2 నియోజకవర్గాల్లో తప్ప మొత్తం ఆయన తాలూకా సామ్రాజ్యంగా ఈ హైదరాబాదు పాత బస్తీ నడుస్తోందిగా. ఎవరు అతన్ని ఓడించలేకపోతున్నారుగా. ఆ కమ్యూనిటీ ఓట్లు అతనికే పడుతున్నాయిగా, అందుకే గెలుస్తున్నాడుగా. మరి ఒక మిషన్లో మేనేజ్ చేస్తే ఈయన ఓడించడం ఎంతసేపు? వీళ్ళంతటి మూర్ఖులంటే ప్రజాస్వామ్యయుతంగా గెలవలేనప్పుడు అబద్ధాలని ప్రచారం చేసి ముందుకు తీసుకువెళ్ళి జనాల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమయ్యేలాగా చేసి అప్పుడు దేశంలో అండర్స్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి అప్పుడు వాళ్లకు నచ్చనటువంటి వ్యక్తులను కిందకి లాగేస్తారు. అవసరమైతే ఆయుధాలు పట్టుకోండి అని చెబుతున్న ఈయన లాయర్ అంట.
ఆలోచించండి ఒకసారి.